ప్రవహిస్తుందన్న సూత్రాన్ని మనం మన అనుభవంలోకి తీసుకొచ్చి ఆ ప్రేయర్తో పాటు మన కోరికను చెప్తూ ఉండేటప్పుడు ఏమవుతుంది, మన కోరిక నెరవేరడానికి కావాల్సిన ఒక శక్తిని మనలో హయ్యర్ వైబ్రేషన్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉన్నాము. అయితే మనం ఏమనుకుంటున్నాము, చాలాసార్లు ఏదన్నా మన ప్రయత్నం మనం చేయాలి అనుకునేటప్పుడు ఇదంతా నాకు సాధ్యమవుతుందా, నా జీవితంలో ఎప్పుడు ఏదో ఒక మంచి పెద్దేం జరగడం లేదు, ఇంత దుఃఖం ఉంది, నాకేం మంచి జరగదు, నేను ఇంతే, నాకు జీవితంలో ఏమీ సరైనది జరగదు అని ప్రతి వాళ్ళు కూడా ఒకలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ తోటి, ఒకలాంటి భయంతో నాకు జీవితంలో ఏమీ జరగదు, ఫలానా వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు అని ఆ కంపారిజన్ దీంట్లో పడిపోయి మనం ఏం చేస్తున్నాము, ఒకలాంటి నిరాశ నిస్పృహలకు లోనవుతున్నాము. కానీ మనము ఒక మంచి శక్తిని పెంచుకుంటే మన జీవితంలో మనం అనుకునేది సాధించడానికి కావాల్సిన శక్తి మనకే వస్తుందనే విషయాన్ని చెప్పుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము. అయితే ఇలా అనుకునేటప్పుడు ఈ భారతీయ జీవన విధానంలో మనం ఎక్కువగా ఇది కర్మ అనే విషయాన్ని మనం ఎప్పుడు వింటూ ఉంటాము. ఈ వినేటప్పుడు ఏంటి, ప్రతిదీ కూడా మనకి ఏదన్నా చెడు జరిగిందనుకోండి, మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, దీన్ని మనం ఏం చేయలేము అని ఒక నిరాశలో ఒక యాక్సెప్టెన్స్ అన్నమాట. అంటే కర్మ అనేది ఒకటి ఉంది, ఆ కర్మ అనే దాన్ని మనము ఏ విధంగా కూడాను దాన్ని దాటలేము, దానికి మనం బద్ధులుగానే ఉంటాము, అది ఉన్నప్పుడు మన జీవితంలో మనకు చెడు జరుగుతుంది అనేది ఒక బలమైన ఒక నమ్మకంగా మనలో నాటుకుపోయింది. అయితే దాని గురించి మనం ఏ విషయాన్నైనా సరే ఇట్స్ ఏ సైన్స్ ఆఫ్ లైఫ్ అనుకుంటున్నాం. అంటే మన జీవన శాస్త్రంగా, అంటే మన జీవితాన్ని ఒక శాస్త్రంగా మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము. మనం తెలుసుకుని మన జీవితంలో ఉండే సంతోషాలు, కష్ట నష్టాలు, దుఃఖాలు, బాధలు వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు చక్కగా విశ్లేషించుకుని వీటన్నిటికీ కూడా కారణం అంటే ఒక మనిషి జీవితంలో అతని ఆరోగ్యం కావచ్చు, అతని జీవితంలో శాంతి కావచ్చు, అతని జీవితంలో ఏవేవో కోరికలు ఉంటాయి, ఎంతో ముందుకు వెళ్ళాలనుకుంటాడు, అది చేయగలగడం చేయలేకపోవడం ఇవన్నీ కూడాను ఆ వ్యక్తి యొక్క ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి తన ఎనర్జీని చక్కగా నిలుపుకుంటూ చక్కగా సంతులనం చేసుకుంటూ, ఒకవేళ ఎక్కడైనా అసామాన్యత కానీ అసంతులనం కానీ జరిగితే ఆ ఇంబ్యాలెన్స్ను మనం సరి చేసుకునే పద్ధతులు నేర్చుకుంటూ దాన్ని మన జీవితాన్ని మనమే ఒక చక్కని గాడిలో పెట్టుకుని, అంటే వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ రియాలిటీ. అంటే మన యొక్క జీవితాన్ని ఎలా కావాలో అలా మనం మలుచుకోవడానికి కావాల్సిన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ కర్మ గురించి మనం మాట్లాడుతుండేటప్పుడు ఈ కర్మ సిద్ధాంతంగా మనం దాన్ని ముందు మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఈ కర్మ అంటే మన జీవితంలో చేస్తున్న ప్రతి పని కూడాను, అంటే మనకు వచ్చే ప్రతి విషయం కూడా, అంటే మన జీవితంలో మంచి కలగచ్చు, చెడు కలగచ్చు, సంతోషం కలగచ్చు, దుఃఖం కలగచ్చు, జీవితంలో అనుకున్న పనులు కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తున్నాము, అది కర్మ. అంటే ఎప్పుడూ మనము కర్మ అనే విషయాన్ని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్గా తీసుకుంటున్నాము. అది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కాదు, అది ఒక సూత్రంగా, ఒక న్యాచురల్ లాగా మనం తీసుకోవాలి. ఈ న్యాచురల్ లాగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని మనం ఆలోచించి దీన్ని ఏం చేయాలి, ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు మనం ఒక విత్తనం వేస్తాము, విత్తనం వేస్తే ఏమొస్తుంది, మొక్క వస్తుంది. దానికి అన్ని కండిషన్స్ చక్కగా ఉన్నప్పుడు ఒక మంచి మట్టిలో ఉంది, కాస్త నీళ్ళు పోసాము, ఆ విత్తనం చెట్టు వచ్చి అదే మొలకొచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ఒక వేపగింజని పెడుతున్నాము, పెట్టి మనం ఏం చేస్తున్నాము, కూర్చొని చూస్తూ ఉన్నాము. చూస్తూ ఏంటి, అబ్బా పక్కింటి వాళ్ళు మంచి స్ట్రాబెర్రీ వచ్చింది, లేదంటే మంచి మామిడి మొక్క వచ్చింది, వాళ్ళకి చక్కగా కాయలుగా వస్తున్నాయి, నాకేంటి మా ఇంట్లో వేప మొక్క వచ్చింది అని విచారిస్తున్నాడు. అంటే నువ్వు ఏ మొక్కను పెట్టావు, ఏ గింజను పెట్టావు అనేది మనం మర్చిపోతూ ఉన్నాం. అంటే మనము ఏమి పెడితే అదే మొలక వస్తుంది అనేది న్యాచురల్ కదా. ఇప్పుడు మనం ఆలోచించాం కదా, వేప మొక్క పెడితే మనం ఏం చేస్తాం, వేప మొక్కే వస్తుందని చూస్తాం. నిజ జీవితంలో ఏం చేస్తాము, మామిడి మొక్క పెడితే మామిడి మొక్క వచ్చిందని చూస్తాము. అంటే ఏంటి, ఏ మొక్క పెడితే ఏ గింజ పెడితే అదే వస్తుంది, దాని యొక్క పంటను మనం తీసుకుంటాం అనేది ఒక సూత్రంగా తీసుకున్నాం అనుకోండి. అలాగే కర్మ అనేది కూడా మనం దాన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ అని అంటారు.
ఒక కారణము దానివల్ల జరిగే కార్యము, కార్యకారణ సంబంధం అంటారనమాట. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఒక కారణానికి దాని ద్వారా ఆ జరిగిన దానికి ఏం జరుగుతుంది, మళ్ళీ దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది మనం తీసుకున్నప్పుడు ఒక గింజ పెట్టాము, దానికి సంబంధించిన మొక్క వచ్చింది. మనం దాని గురించి ఏం ఆలోచించడం లేదు కదా. మంచి మొక్క పెడితే మనకు కావాల్సిన మొక్క పెడితే అది వస్తుంది. మనకేం కావాలి, మన జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి, మనల్ని ఎవ్వరూ ఏమనకూడదు, మనల్ని అందరూ రెస్పెక్ట్ చేయాలి. ఇవన్నీ ఏంటి, మనకు కావాల్సిన మొక్కలు. ఆ మొక్కలు మనం పెట్టాలి. అంటే ఆల్రెడీ పెట్టేశాం కదండి, ఎప్పుడో పూర్వజన్మలో అంటున్నారు కదా. కాజ్ అండ్ ఎఫెక్ట్లో ఏంటి, పూర్వజన్మలు అంటే పాస్ట్ లైఫ్లో జరిగినవి కూడా, పూర్వజన్మలో జరిగినవో ఇవన్నిటి యొక్క కారణాల యొక్క ఎఫెక్ట్ మనం ఇప్పుడు మన జీవితంలో వస్తూ ఉంటాయి. వాటిని మనం భరించక తప్పదు అనేది ఒక సిద్ధాంతంగా, ఒక నమ్మకంగా మనం తీసుకున్నప్పుడు మరి దాన్ని ఏ విధంగా మనం బాగు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. అంటే చాలా చోట్ల ఏమంటారు, దీన్ని మనం జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కర్మను మనం అధిగమించలేము అనేది చెప్తుంటారు. కానీ అధిగమించడమా కాదా అనేది పక్కన పెడితే, దాన్ని మనము మన జీవితం మీద పెద్దగా ఎఫెక్ట్ లేకుండా చేసుకోవచ్చు. ఇంకా మనం మంచి మొక్కల్ని నాటుకుని దీని యొక్క ఎఫెక్ట్ని దానికి కూడా పంపించుకుని మనము ఆ మంచిని కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. అది ఎలాగనేది కూడా మనం నేర్చుకుందాము. అంటే ఏంటి, ప్రతిదాన్ని కూడా ఒక జీవన శాస్త్రంగా తీసుకుని ఆ శాస్త్రాన్ని మనము మన జీవితంలోకి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏంటి, ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ తీసుకున్నప్పుడు మనం ఏది చూసినా సరే అది పూర్వజన్మలో జరిగిన దాని యొక్క ఎఫెక్ట్ను మనము దాని యొక్క ఆ కారణము యొక్క దాని యొక్క యాక్షన్ కానీ ఎఫెక్ట్ని కానీ కార్యాన్ని కానీ మనం ఈ జీవితంలో చూస్తున్నామని అనుకుంటున్నాం కదా. అంటే మన జీవితంలో ఇప్పుడు ఏదో చెడు జరిగినప్పుడు పూర్వజన్మలో జరిగింది, మనం ఎవరికో ఏదో అన్యాయం చేసాం వస్తుందని మనం అనుకుంటున్నాం కదా. మరి మన జీవితంలో ఎన్నో మంచులు జరుగుతున్నాయి, అది కూడా కాజ్ అండ్ ఎఫెక్టే. మన జీవితంలో మనము మంచిగా ఆనందంగా ఉన్నా సరే మనం చక్కగా ఈ జీవితంలో ఇవాళ కాస్త అన్నం తిని ఒక మంచి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాం కదా, అది కూడా చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అంటే అది కూడా ఒక మంచి కర్మ వలన వచ్చిన ఎఫెక్టే అని మనం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. ఈ విషయం గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే ఏంటి, మన యొక్క నెగిటివ్ ఏదైతే జరిగిందో నెగిటివ్ యొక్క ఎఫెక్ట్ గురించే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఇంకొంచెం నెగిటివ్ ఎనర్జీని మనం పెంచుకుని దానికి ఇంకా నీళ్లు పోసి పెంచుతున్నాము. మనకు అనవసరం లేని మొక్క వచ్చింది, కలుపు మొక్క వచ్చింది, ఆ మొక్కకి ఏం చేస్తున్నాము, అసలు మొక్కకు నీళ్లు పోయకుండా కలుపు మొక్కకు నీళ్లు పోసి దాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇది పెరుగుతోంది, నాకు మంచి మామిడి చెట్టు పెరగడం లేదు, నాకు కాయలు రావడం లేదంటే ఎలాగ వస్తాయి? తెలుసో తెలియక కలుపు మొక్క కూడా ఉంది. ఈ కలుపు మొక్క యొక్క ఎఫెక్ట్ మన మీద లేకుండా చూసుకోవడము, మంచి మొక్కను పెంచుకోవడం అనేది ఈ జీవితంలో మనకుండే ఒక పనిగా మనం తీసుకోవాలి. సరే, పూర్వజన్మలు ఉన్నాయో లేదో మనకు తెలియదు అనుకుందాము. తెలియదు అనుకున్నా సరే ఎనర్జీ లెవెల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, మనలోని ఎనర్జీ అనేది మనం ఎనర్జీని అట్రాక్ట్ చేయగలుగుతున్నాం అనుకున్నప్పుడు, మన జీవితంలో నెగిటివ్ జరిగినప్పుడు నెగిటివ్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తున్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. ఈ నెగిటివ్ని ఎలా తగ్గించుకోవాలనేది మాట్లాడుకోవాలి. అంటే పూర్వజన్మ ఉంటే లేకపోయినా ఒక దాని యొక్క ఎఫెక్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ని తగ్గించుకోవడం ఎలాగా. ఇప్పుడు మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి. కర్మ అనే విషయాన్ని ఏదైనా సరే అది సింపుల్గా జరిగిన దానికి ఒక ఎఫెక్ట్ అంతే. ఇప్పుడు మనం వెళ్తున్నాము, స్పీడ్గా వెళ్ళి దేనికో గుద్దితే దాని యొక్క ఎఫెక్ట్ మనకు తగులుతుంది, మన వెహికల్కి తగులుతుంది, దానికి దెబ్బ తగులుతుంది, మనకు దెబ్బ తగులుతుంది. అంటే ఏంటి, మనం ఈవెన్ న్యూటన్స్ లా ఏదైనా చూసినా సరే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ఏంటి, మనము ఏ పని చేసినా సరే దానికి సమానమైన ప్రతిచర్య మనకు ఉంటుంది అనేది మామూలుగా ఫిజికల్గా మనకు చూస్తున్న విషయమే కదా. మనం బాల్ వేసి కొట్టాము, ఆ బాల్ ఏం చేస్తుంది, మళ్ళీ తిరిగి మనకు గోడకు తగిలితే తిరిగి మనకు వస్తుంది. అలా మనము ఈ కర్మ గురించి ఆలోచిస్తే, ఓహో మనము ఇప్పుడు గుర్తులేదు, పూర్వజన్మలో ఏదో తప్పు చేయబట్టో ఎవరికో అన్యాయం చేయబట్టో మనకు కూడా ఇప్పుడు జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి. అసలు మనకు చిన్నప్పుడు జీవితంలో చాలా అసలు మన పుట్టగానే ఏం జరిగిందో గుర్తులేదు. 2వ తరగతిలోనూ 3వ తరగతిలోనూ 5 ఏళ్ళప్పుడు మనకి ఏం జరిగిందో చాలా గుర్తులేవు మనకు. అప్పుడు ఎవరో పిల్లలతో ఆడుకుని ఉంటాం, వాళ్ళు మనకు గుర్తులేరు. ఎన్నో సంఘటనలు మన జీవితంలో జరిగాయి, మనకు గుర్తులేవు.
చాలా వరకు మనకు గుర్తులేవు కదా. అంటే ఈ జీవితంలో జరిగిన విషయాలే మనకు గుర్తు లేనప్పుడు ఆ పూర్వజన్మ ఉందో లేదో తెలియదు, ఆ లేని జీవితంలో ఏం జరిగిందో మనకు తెలియదు, దాని యొక్క గుర్తు మనకు లేదు అనే విషయం మనకు అర్థమైనప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ను మనము ఇప్పుడు మంచి కార్యం అనేది చేయడం అనే ద్వారా మనము దాన్ని తగ్గించుకోవడానికి చూడాలి. అంటే దీన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది కూడా ఇంకా చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఇంకా ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నాము. అంటే ఏంటి, మనము ఇప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీని, అంటే నెగిటివ్గా ఉన్న ఒక కర్మని, మన జీవితంలో ఉన్న కర్మని తగ్గించుకోవడానికి, ఇక ముందు కూడా మన జీవితంలో రాబోయే కర్మలు కూడా మనం తగ్గించుకోవడానికి ఏమేమి చేయొచ్చు, ఏమి చేస్తే వాటి యొక్క ఎఫెక్ట్ పూర్తిగా తగ్గుతుంది, కొన్ని పద్ధతులను అవలంబించడం ద్వారా వాటి యొక్క ఎఫెక్ట్ పూర్తిగా లేకుండా కూడా మనం చేసుకోగలిగిన అవకాశాలు, పరిస్థితులు కూడా మనకున్నాయి. వాటిని ఎలా చేయాలనేది కూడా మనం ముందు ముందు చెప్పుకుంటూ వెళ్తాము. నమస్కారం. తులసి ప్రేక్షకులకు స్వాగతం. తీసుకునేటప్పుడు మనసులోనే సి అనుకుంటాము, బయటికి వదిలేటప్పుడు ధా అంటాం అన్నమాట. నోటితో కాదు, మనసుతోటే. మై ఆప్కి శరణ్ మే ఆయా హూం. ఈచ్ సెంటెన్స్ 3 సార్లు చెప్పాలి. మై ఆప్కి శరణ్ మే ఆయా హూం, మై ఆప్కి శరణ్ మే ఆయా హూం. రెండో సెంటెన్స్కి వచ్చేటప్పటికి आप मेरी रक्षा कीजिए, आप मेरी रक्षा कीजिए, आप मेरी रक्षा कीजिए. आप मेरा कल्याण कीजिए, आप मेरा कल्याण कीजिए, आप मेरा कल्याण कीजिए. आप सबका कल्याण कीजिए, आप सबका कल्याण कीजिए, आप सबका कल्याण कीजिए. मैं आपकी शरण में आया हूँ, मैं आपकी शरण में आया हूँ, मैं आपकी शरण में आया हूँ. ఇక్కడ వరకు ఈ సెంటెన్స్ల వరకు సిద్ధ కళ్యాణ సాధన అని రాసుకోండి. దాని తర్వాత సిద్ధ సేవా సంకల్పం, ఇది కూడా 4-5 లైన్లు ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇది రాసుకోండి. వ్యాధిగ్రస్తోं का व्याधि निवारण, व्याधिग्रस्तों का व्याधि निवारण, व्याधिग्रस्तों का व्याधि निवारण, दीन दुखियों का दुख निवारण, दीन दुखियों का दुख निवारण, दीन दुखियों का दुख निवारण. मुझसे निस्वार्थ भाव से करवाइए, मुझसे निस्वार्थ भाव से करवाइए, मुझसे निस्वार्थ भाव से करवाइए, जिससे सबको आरोग्य शांति मिले, जिससे सबको आरोग्य शांति मिले, जिससे सबको आरोग्य शांति मिले. मैं आपकी शरण में आया हूँ, मैं आपकी शरण में आया हूँ, मैं आपकी शरण में आया हूँ. దీని ఇక్కడ వరకు సిద్ధ సేవా సంకల్పం అంటారు. తర్వాత సిద్ధ సత్కర్మ సంకల్ప, అదేంటంటే ముస్సే ఐసే సత్కర్మ करवाइए, जिससे मुझे और सबको आरोग्य शांति मिले, सबका उत्कर्ष हो. मुझसे ऐसे सत्कर्म करवाइए, जिससे मुझे और सबको आरोग्य शांति मिले, सबका उत्कर्ष हो. మూడోసారి కూడా చెప్తున్నాను. ముస్సే ఐసే సత్కర్మ करवाइए, जिससे मुझे और सबको ఆరోగ్య శాంతి మిలే, సబ్కా ఉత్కర్ష్ హో. మనం కొత్త బంగారు లోకాన్ని సృష్టించుకోవాలని కదా భావిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇది సృష్టించుకోవాలి అనుకుంటే మన యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది రావాలి. అంటే మన దృక్పథం, మనం ఎలాంటి దృక్పథంలో ఇప్పుడు ఉన్నామో ఆ దృక్పథం మార్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అంటే మార్చుకోవాలంటే ఎలాగా, అంటే అది మార్చుకోవాలంటే అసలు మనం ఇప్పుడు ఎలాగున్నామో తెలుసుకోవాలి, తర్వాత ఏం మార్చుకోవాలో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నాము, ఎవరు చూసినా ఒక నిరాశ, నిస్పృహ, జీవితం మీద నమ్మకం లేకపోవడం, తోటి మనుషుల మీద నమ్మకం లేకపోవడం, ప్రేమ లేకపోవడం. అసలు యూనివర్సల్ ఎనర్జీ అనేది గాడ్ కానీ మనం ఏది చెప్పుకున్నా సరే ఆ ఎనర్జీ అనేది ఇట్స్ నథింగ్ బట్ లవ్, ప్రేమ
ప్రేమ అంటే మనం సినిమాల్లో చూసేదో ఈ చెప్పుకునే ప్రేమ కాదు. ద రియల్ అన్కండిషనల్ లవ్ అంటే నీవు ఏమీ కోరకుండా అలా ప్రేమపూర్వకంగా ఉండగలగడం అనేది ప్రేమ. మరి యూనివర్స్ మనకి ఎంత ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. మీరు ప్రొద్దున లేస్తే సూర్యుడు రావాల్సిందే, గాలి వీచవలసిందే, వర్షాల టైంకి వర్షాలు రావాల్సిందే, భూమి మీద నీళ్లు పడగానే చెట్లు వస్తాయి. మీకు అవేమడుగుతున్నాయి? అన్ని కాయలు, కూరలు, పళ్ళు. మీకు అవన్నీ లేకపోతే అసలు మనిషి అనేవాడు ఉంటాడా? ఏది కూడా అవేమి. ఇప్పుడు మామిడి చెట్టు ఎన్నో కాయలు కాస్తుంది, నీళ్లు పోసారు మీరే తీసుకోండి అన్నది ఎవరు కోస్తే వాళ్ళు తీసుకుని వాళ్ళు తినడానికి తనకంటూ నాకంటూ ఉండాలని కానీ, లేకపోతే ఈ ఫలానా వాళ్ళు కొయ్యాలి, ఫలానా వాళ్ళు కొయ్యకూడదు, డబ్బులు ఉన్న వాళ్ళు కొయ్యాలి, లేదంటే ఈ కులం వాళ్ళు కొయ్యాలనేది లేదు. అంటే ఆ యూనివర్సల్ గివింగ్ అన్నమాట. ఆ ప్రేమపూర్వకంగా తనలోంచి వచ్చిన దాన్ని ఇవ్వడము అనేది యూనివర్స్ యొక్క లక్షణం. ఆ యూనివర్స్ కానీ, ఆ దేవుడు అనేది కానీ, గాడ్ అని కానీ మనం ఏ పేరు పెట్టుకున్నా సరే, ఆ గివింగ్ అండ్ లవింగ్, ఆ ప్రేమపూర్వకంగా ఇవ్వడము అనే ఈ శక్తే దైవం. అంటే ఏంటి? ఇంత ప్రేమపూర్వకంగా ఇన్ని ఇస్తున్న దేవుడు నీకు కావాల్సింది నీకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే నువ్వు తీసుకోవడం లేదు. అన్నీ ఉన్నాయి యూనివర్స్, అన్ని శక్తులు ఉన్నాయి, అబండెంట్గా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. ఈ అనంతమైన శక్తిని మనకు కావలసిన దానిగా అడిగి మన మైండ్ తోటి దాన్ని అనుకున్నప్పుడు ఆ శక్తిగా మార్పు చెంది మనకు ఎదురుగా ఒక వస్తువుగా అవుతుంది. అంటే మన ఆలోచనలే మనకు కావలసిన వస్తువులుగా మారతాయి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటాము, ఆలోచన లేకుండా ఇల్లు వచ్చిందా? అసలు ఇల్లు కట్టాలని ఒక ఆలోచన వస్తుంది. వచ్చాక ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు కట్టాలంటే ఇదిగో ఫలానా కావాలి, ఏదో అక్కడికి వెళ్ళాలి, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి, పర్మిషన్లు తీసుకోవాలి అని ఆ ఆలోచనలోంచి ఒక్కొక్క పనిగా అది యాక్షన్లోకి మారుకుంటూ అది మొత్తం ఒక ఇల్లుగా మీకు మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఏంటి? ఏదైనా సరే ఆలోచనే ఒక వస్తువుగా మారుతుంది. ఈ ఆలోచన అనేది ఏమవుతుంది? అది వస్తువుగా మారకముందే ఆ వస్తువు మారడానికి ఇంత శక్తి కావాలి. ఇప్పుడు ఏదో మనం ఒక బంగారు నగ చేయాలి అనుకుంటే బంగారం ఉండాలి కదా. బంగారు నగ చేయాలంటే బంగారం ఉండాలి, అది చేసేవాడు ఉండాలి, అది దానికి డిజైన్ ఇవ్వాలి, వాడు చక్కగా చేయాలి, అప్పుడు నీకు ఇవ్వాలి. అంతే కదా. అక్కడ బంగారం లేకపోయినా కుదరదు, బంగారం నువ్వు కొని ఇంట్లో దాచుకున్నా కుదరదు, బంగారం కొనకుండా వేరే వాడిని చేయమన్నా కుదరదు. ఈ విధంగా ఏంటి? ఆ చేసేవాడికి చేయకపోయినా కుదరదు, ఈ విధంగా ఏంటి? ఇవన్నీ కలిసి రావాలి. ఒక పని, ఏ చిన్న పని చేయాలన్నా సరే అన్ని రకాలైన శక్తులు, అన్ని రకాలైనవి కూడా సమన్వయం అయినప్పుడే ఆ పని అనేది జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడాలనుకున్నాం? మాట్లాడడం అనేది అంత ఈజీ పనా? ఎక్కడో మనకు తెలియని ఒక అంతరాంతరంలోంచి, ఒక శక్తిలోంచి ఆ థాట్ ఫామ్ రాకముందే అది మొదలైంది. అక్కడి నుంచి మైండ్లోకి వచ్చి, మైండ్లోంచి మాటగా వచ్చి, గొంతు వోకల్ కార్డ్స్లోంచి మాట వచ్చాక ఆ వచ్చిన శబ్దాన్ని మళ్ళీ విన్నప్పుడు ఏంటి? ఆ చెవి మళ్ళీ ఒక చెవి తీసుకుని దాని యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చేసుకుని అది మళ్ళీ బ్రెయిన్కి ఇచ్చి అన్న మాటను అర్థం చేసుకునే శక్తి బ్రెయిన్కి ఉన్నప్పుడు ఆ మాట అర్థమవుతుంది. అంటే ఏంటి? ఒక చిన్న పనిలో ఇన్ని రకాలైన శక్తులు, ఇన్ని రకాలైన ఇంద్రియాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మాట మాట్లాడినప్పుడు శబ్దం, మైండ్ పని చేయకపోయినా నోట్లోంచి మాట సరిగ్గా రాదు, ఏం మాట్లాడాలో ఆ మాట రాదు. అలాగే నోరు వోకల్ కార్డ్ సరిగ్గా పనిచేయకపోయినా శబ్దం రాదు. ఆ శబ్దం అనేది ట్రావెల్ చేయాలి. శబ్దం ట్రావెల్ చేసిన తర్వాత వినేవాడికి చెవిలో ఇయర్ డ్రమ్ సరిగ్గా లేకపోయినా రాదు. అక్కడి నుంచి అతని బ్రెయిన్కి వెళ్ళే కనెక్షన్ లేకపోయినా అది అర్థం కాదు. ఇవన్నీ మాట్లాడి ఈ శబ్దానికి అతనికి మధ్య ఆ శబ్ద సమన్వయం, అంటే ఈ భాష అతనికి రాకపోతే ఆ భాషకి అర్థం అతనికి తెలియదు. అంటే ఒక వ్యక్తి ఒక మాట చెప్తే ఇంకో వ్యక్తి అర్థం చేసుకుని చేయాలన్నా కూడా ఇంత కనిపించని విషయాల్లో కూడా ఇన్ని రకాలైన ఉన్నప్పుడు మనకు కోరే కోరికకు కూడా ఎన్నో రకాలైన శక్తులు మనం తీసుకుని రావాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మన ఆలోచన రాగానే ఇది నాకు వీలు కాదేమో, లేకపోతే అంతటి కోరిక నాకు అవుతుందా, అసలు ఇది ఎలాగవుతుంది, ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు రావాలనుకుంటే ఎలాగో నాకు 10,000 రూపాయలు జీతం, నాకు 1,00,000 రూపాయలు ఎలాగొస్తాయి? రావు.
కన్ఫర్మ్గా ఇంకా రావు అని చెప్పేసుకున్నావు. అంటే ఏంటి, యూనివర్స్కి ఏం చెప్తున్నావు? యూనివర్స్ నేను అడుగుతూ ఉంటాను పైన నా బ్రెయిన్ తోటి, కాన్షియస్ బ్రెయిన్తో అడుగుతూ ఉంటాను, పైకి అన్న మాటలే నిజంగా నాకు బాగా తెలుసు నాకు రాదని, నువ్వేమి ఇవ్వవు నాకు అని యూఆర్ ఆల్రెడీ టెలింగ్ టు యూనివర్స్. కాబట్టి ఇక్కడ ఏంటి, మనలోంచి నెగిటివ్ ఎనర్జీది వీలైనంత బయటికి రాకుండా మనము శుభ్రం కావాలి. ఈ శుభ్రం కావాలంటే ఎనర్జీ లెవెల్లో మనము శుభ్రం కావాలి. అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క దృక్పథాలు, మన యొక్క అభిప్రాయాలు, యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా మన యొక్క కోపము, తాపము, ఇరిటేషను, బాధ, ప్రతిదీ కూడా నెగిటివ్ ఎనర్జీగా మనలో ముద్రలు వేస్తూ ఉంది. వీటన్నిటినీ కూడా ఇవి ఎనర్జీ లెవెల్, ఇవన్నీ ఈ మురికిని మనం శుభ్రం చేసుకుంటే కానీ మన జీవితంలో మనం ఆనందంగా సుఖంగా ఉండలేం. నిజంగా మన జీవితంలో ఉండే కష్టాలకి మనమే కారణం. ఈ విషయాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం, నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఎలాగంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము, వీటన్నిటిని మనం అట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ ఎనర్జీస్ని మనం శుభ్రం చేసుకోవడం అనేది ఒక పద్ధతి. ఈ శుభ్రం చేసుకోవడం అనేది మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకుని ఉన్నాము. శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడము, తర్వాత మీకు ఏదైతే మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థిస్తున్నారో ఆ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు మానస పూజ చేసి భూమధ్యలో మీ ఇష్టదైవాన్ని మీరు ఊహించుకుంటూ సిద్ధబ్రీద్, గాలి లోపలికి సి అని బయటికి ధాని వదులుతూ మీరు ఎక్కడున్నా సరే, మీరు మీ పని ఏ పని చేస్తున్నా సరే మీ ఇష్టదైవాన్ని ఓం సిద్ధ అని మీ ఇష్టదైవం పేరు కలుపుకొని ఓం సిద్ధ వెంకటేశాయ నమః, ఓం సిద్ధ గణేశాయ నమః, ఓం సిద్ధ హనుమంతాయ నమః, ఏదైనా సరే మీ ఇష్టదైవాన్ని ఓం సిద్ధతో కలుపుకొని మీరు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇన్నర్ లెవెల్లో ఈ ఎనర్జీ ఫ్లో పెరిగి మీ లోపల ఈ నెగిటివ్ బ్లాకేజెస్ క్లియర్ అవుతుంటాయి. అయితే ఇది ఒక రోజుకో 2 రోజులకో అవుతుంది అనుకోవద్దు, కానీ అవుతుంది. ఏమో మీరు నిజమైన మనసుతోటి నిజమైన దీంతో చేయగలిగితే అయిపోతున్నాను అని నిజంగా ఇన్నర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్లో సబ్ కాన్షియస్ లెవెల్లో నేను క్లియర్ అయిపోతున్నాను చేస్తే వెంటనే క్లియర్ అయిపోవచ్చు కూడా, లేదా కొంత సమయం తీసుకోవచ్చు. దానికి నష్టమేం లేదుగా. మనం ఏ పని చేయాలన్నా దాంట్లో కొంత నిష్ణాతులు కావాలంటే కొంత ప్రాక్టీస్ అవసరం. అయితే ఇక్కడేంటి, ఈ ప్రయత్నం చేస్తూ ఉండేటప్పుడు మీరు కళ్యాణ సాధనలో కానీ మీరు యూనివర్స్ని కృతజ్ఞత చెప్తూ నాకు ఈ పని అవుతోంది, అయిపోయింది ఆల్రెడీ, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ముందు అవ్వాలని ముందు విషయాన్ని చెప్పుకున్న తర్వాత క్లియర్ కట్గా నాకు ఈ పని ఇప్పట్లో అయిపోయింది, నేను చాలా గ్రేట్ఫుల్గా సంతోషంగా ఉన్నాను అని అది నిజంగా జరిగినట్టుగా నువ్వు మనసులో నీ హృదయంతో నీ ఎమోషనల్గా భావాత్మకంగా నువ్వు ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఆ ఎమోషనల్గా వచ్చిన ఎనర్జీ, ఆ హృదయంలోంచి ఎనర్జీ అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీస్గా మారి అది రావడానికి కావాల్సిన దాన్ని నీ లోపలికి తీసుకొస్తుంటాయి. అలాంటివి మీరు కొన్ని ప్రాక్టీస్ చేశాక మీకు రిజల్ట్స్ వస్తున్నప్పుడు మీకు ఇంకా నమ్మకం కలుగుతూ ఉంటుంది. మీ మీద మీకు నేను చేస్తుంటే వస్తుంది రిజల్ట్, ఇంకోటి ఏదో కాలేదంటే ఇంకా శక్తి కావాల్సి ఉంది, నేను ఇంకొంచెం చేస్తే వస్తుంది అని ఆ పాజిటివ్ దీంతో, అంటే అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ కదా ఇదంతా, మీరు మంచిని అట్రాక్ట్ చేసే శక్తి మీలో పెంచుకుంటూ వెళ్తున్న కొలది ఏమవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు జీవితం అనేది ఏంటంటే ఒక ఆనందకరంగా తయారవుతుంది. అంటే ఏంటి, మీరు దేని గురించి ఆలోచిస్తారో అది మీకు 2వ రోజు కనిపిస్తుంది జరిగినట్టు. ఎవరి గురించి ఆలోచిస్తారు, ఆ వ్యక్తి మీ ఎదురుగా కనిపిస్తారు. ఎవరి గురించి అనుకుంటుంటారు, వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తారు. అంటే ఏంటి, ప్రతి రోజు ప్రతి నిమిషం కూడా మనకు ఇదేంటి యూనివర్సల్, ఇది నా మీద ఇంత ప్రేమ ఇంత కరుణ ఉంది, ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూనివర్స్, నేను కూడా యూనివర్స్లో ఒక భాగాన్ని. అంటే ఈ సెపరేటెడ్నెస్, మనం ఏంటి, నేను వేరు, నా కష్టాలు వేరు, నేను నాకు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు, నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి, ఈ సెపరేట్గా నేను వేరు అనే దాంట్లోంచి ఇదంతా ఒక వైబ్రేషన్, యూనివర్సల్ వైబ్రేషన్లో నువ్వు ఒక వైబ్రేషన్. ఇవి 2 సమన్వయంగా ఉన్నప్పుడు చక్కగా అవి మూవ్మెంట్ బాగుంటుంది. నువ్వు అనుకున్నది వెళ్తూ ఉంటుంది, అది పట్టుకుని వస్తూ ఉంటుంది, నీకు కనిపిస్తుంది, నీకు సరదాగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అప్పుడు నువ్వు నీ యొక్క ఈ చాలా నేరోగా నేను, నా కుటుంబం, నా పిల్లలు, నేనేం తిన్నాననే దాంట్లోంచి అందరూ ఒకటి, ఈ యూనివర్స్ ఒకటి, ఇవన్నీ కూడా నావి అనే ఒక భావన నీలో పెరుగుతున్న కొలది నువ్వు ఎక్స్పాండ్ అవ్వడం మొదలెడతావు. అంటే ఈ నేరోనెస్ వలన వచ్చే నీ యొక్క కష్టాలు, ఈ యొక్క బాధలు అనేవి ఆటోమేటిక్గా క్లియర్ అవ్వడం మొదలవుతుంది. నువ్వు పాజిటివ్నెస్ని ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తున్నావో
నీ చుట్టుపక్కల ఉండేది కూడా నీకు హార్మోనియస్గా మంచిది జరగడం అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఏంటి, ఏదైనా సరే ఒక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి మనకు కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకుల గురించి మనం మాట్లాడుకుందాము. నమస్కారం.